అందరు చెబుదాం వందనాలు. ఓకే, ఈ ప్రత్యేకమైన సమయంలో ఈరోజు ఒక వాక్యాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. 30వ కీర్తన 11వ చరణం. అందరు తీయండి. 30వ కీర్తన 11వ చరణం. అందరం కలిసి బిగ్గరగా చదువుదామా? బైబిల్ అందరూ తీయండి. ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే మీ సెల్ ఫోన్స్ నుంచైనా తీసి నాతో కలిసి చదవాలని కోరుతున్న సంఘం అంతయు. రెడీ? 1 2 3 స్టార్ట్. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన ఎవరు రాశారు అని మనం చూస్తే, రాసింది ఎవరు చెప్పండి? దావీదు రాసిన కీర్తన. ప్రతి పాట ఒక సందర్భంలో రాయబడుతుంది. ఈ పాట రాసిన సందర్భం ఏంటంటే, ఈ పాట గృహ ప్రతిష్ట ఆరాధన కోసం పాడదగిన పాట. అంటే ఒక వ్యక్తి ఇల్లు కట్టుకున్న తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాడదగిన పాట ఇది. ఎంత సంతోషంలో ఉంటారు ఇల్లు కట్టుకునేటప్పుడు, ఎంత సంతోషం! అంతకంటే ఎక్కువగా ఇల్లు ఓపెనింగ్ చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటారు ఇంటి వాళ్ళు. అలాగే వచ్చిన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఏం తయారు చేశారు, ఎలా కట్టారు, ఆ ఇల్లు యొక్క సౌందర్యాన్ని చూసుకుంటూ ఆనందముగా ఉండేటువంటి సమయములో పాడేటువంటి పాట ఈ పాట. ప్రతి కీర్తన ఒక్కొక్క సందర్భంలో రాయబడుతుంది. ఒక ఆయన బాగా ఏడ్చి 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 ఒక పాట రాశాడట. ఏమండి, మన పాటలు ఇలాగుండాలి. కొన్ని పాటలు మ్యూజిక్ ట్రాక్ ఇస్తే పాటలు రాసేస్తూ ఉంటారు, దానివల్ల ఉపయోగం ఉండదు. ఒక పాట గుండె లోతుల్లో నుండి బయటకు రావాలి. ఒక బాధను అనుభవించినప్పుడు పాట వస్తుంది. స్తోత్రం చెప్పండి. మనందరం ఏమో యూట్యూబుల్లో, ఏమండి మీరు చూడొద్దని కాదు, ఎక్కడ కొత్త పాట వస్తుందా ఎదురు చూద్దాం, నేను ఫస్ట్ పాడాలి అనుకుంటాం. నో, మన దగ్గర నుండే పాటలు రావాలి. స్తోత్రం చెప్పండి. మా పవిత్ర చాలా పాటలు రాసింది. స్తోత్రం చెప్పండి. చెప్పండి అందరూ. మీ అందరికంటే పవిత్ర నేను మామూలుగా పాడతాం, కానీ పాట రాయగలిగింది అమ్మాయి. మీ అందరూ పాటలు రాయాలి. ఒక్కొక్క సందర్భంలో మనం పడే వేదన, మనం పడే బాధ పాట రూపంలో బయటకు రావాలండి. ఆ పాట పాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. నేను రాసిన పాటని నేను ఎప్పుడన్నా పాడానంటే నా బాధ అంతా గుర్తుకొస్తూ ఉంటుంది. ఏ సందర్భంలో ఆ పాట రాయబడిందో నాకు బాగా తెలుసు. ఆ పెయిన్ ఏంటో నాకు బాగా తెలుసు. సహోదరులారా, ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, ఆ భక్తుడు అంటున్నాడు, నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను నేను కీర్తించుచున్నాను. ఎందుకు మౌనంగా ఉండలేదు? ఆయన జీవితంలో దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. స్తోత్రం చెప్పండి. మీ ఇక్కడన్న అందరు కూడా ఒక్కొక్కరు లేచి నిలబడి, అంకులు కూడా చక్కగా వచ్చి చక్కని విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మనందరము ఏంటి మన ఆలోచన, దేవుడు నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు. మన స్వప్నం అయితే దుఃఖపడుతూ వేదన పడుతూ ఆ సాక్ష్యం నిజంగా దేవుడు కాపాడపోతే మనం ఏమైపోయేవాళ్ళం అనే ఆ దుఃఖంలో చెప్తాం. అలాగే మన సినీ కూడా అంతే. అలాగే ప్రతి ఒక్కరూ మన గుండె లోతులో నుండి ఆ సాక్ష్యాలు బయటికి వస్తున్నాయి కదమ్మా. ఎంత వేదన! దేవుడు మనల్ని కాపాడాడు. ఇదిగో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక మేలు చేశాడు. కొంతమంది చెప్పట్ల సాక్ష్యాలు. తమ్ముళ్ళు, మీరు సాక్ష్యం చెప్పడం నేర్చుకోండి. ఒకటే మాట చెప్పండి, ఈ వారం అంతా దేవుడు కాచి కాపాడాడు, నన్ను కాపాడాడు, ఆయనకి స్తోత్రం అని చెప్పి కూర్చోవాలి అంతే. స్తోత్రం. ఈయన అందుకే అంటున్నాడు, నా ప్రాణం మౌనముగా నుండక ప్రియులారా నిన్ను కీర్తించున్నట్లు నేను నిన్ను కీర్తించాలని నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. దేన్నండి అంగలార్పు అంటే తెలుసా? దుఃఖము కంటే మించింది. దుఃఖము ఏడవటం వేరు, గుండె పగిలేటట్టు వేడవటం వేరు. అంగలార్పు వేదనతో కూడినటువంటిది. నా అంగలార్పుని దేవుడు ఎట్ట మార్చాడంట? నాట్యముగా మార్చాడు. అంటే ఏంటి నాట్యంగా మార్చడం అంటే?
ఆనందంగా మార్చాడు. స్తోత్రం. ఈ వాక్యము వింటున్న బిడ్డలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏదో ఒక దుఃఖం ఉంది, ఏదో ఒక వేదన ఉంది. మన పరిస్థితులు మనకు వేదన కలిగిస్తున్నాయి. ఫాస్ట్ లైఫ్, జరిగిపోయిన సంగతులు, జరిగిపోయిన కాలము నీ జీవితంలో దుఃఖాన్ని మిగిల్చినాయి. అయ్యో ఏంటయ్యా నేను ఇలా అనుకుంటే ఇలా అయింది ఏంటయ్యా? ఏడుస్తున్నావా? అంగలార్పుందా? రాణి కూడా అదే చెప్తాం. అయ్యా నాకు అసలు నేను ఏడ్చుకుంటూ ఉన్నాను, అసలు ఇంటికి కూడా వెళ్ళబుద్ధి కాలేదు. ఎంత వేదన పడితే ఒక యవన బిడ్డకి అంత దుఃఖం ఉంటుంది. మానవుని జీవితంలో దుఃఖము, వేదన ఎక్కువగా అయిపోయింది. అన్నా నేను వ్యాపారం చేశానన్నా, ఇన్ని లక్షలు అప్పు అయిపోయింది, అనుకోలేదు, వెళ్ళిపోయాను, బయటికి తిరిగి రాలేని పరిస్థితిలో నేను ఉన్నాను. అయ్యా అంగలార్పు నా జీవితంలో ఉంది. ఏదో ఒక సంఘటన నిన్ను దుఃఖానికి గురి చేస్తుంది. ఏదో ఒక పరిస్థితి అంగలార్పు నీ జీవితంలో ఉంది. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం. ఇదిగో అంటున్నాడు, ఆయన అంగలార్పుని నాట్యముగా మార్చేవాడు మన దేవుడు. నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాడు. దుఃఖములో అలాగే నిన్ను ఉంచే దేవుడు కాదు, నిన్ను పైకి లేపుతాడు. నీ దుఃఖాన్ని పరిసమాప్తి చేసి నీకు ఆనందం నీకపోతే ఆయన ఇంకా దేవుడుగా నీ ముందు ఉండడు. నీ దుఃఖాన్ని తుడిచే దేవుడు, నీ అంగలార్పుని నాట్యముగా మార్చేటువంటి దేవుడు. అందుకే ఆ గృహ ప్రతిష్టార్పణ ఆ దినమున ఈ పాటను పాడతారు. కట్టేటప్పుడు డబ్బులు ఉండవు, ఎంతో మందిని అడుగుతూ ఉంటారు, ఏదైనా సహాయం వస్తే బాగుండు అనుకుంటారు, అన్నీ ఉండి కట్టరు. కొంతమంది లోన్స్ తీసుకొని కడతారు. ఆ ఇల్లుని పూర్తి కాకుండా ఉంటే ఎంత దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, ప్లాస్టింగ్ చేయించుకోలేకపోతున్నాను, మా ఇల్లు స్లాబ్ వేయలేదు. అప్పుడప్పుడు చూస్తుంటా, అటు నుంచో చూసి యేసునామములో నువ్వు అయిపోవును గాక, ఎప్పుడంటే చర్చి తర్వాత చెబుతుంటా. ముందు కాదు, నేను ఇల్లు కట్టుకొని సంతోషించటం కాదు, నా తండ్రి మందిరం కట్టాలి ఫస్ట్. అది కట్టకుండా నేను దాన్ని కంప్లీట్ చేస్తాను అనుకోండి, నేను లోకానికి, మనిషికి, నా సొంతానికి నేను ఇంపార్టెంట్ ఇచ్చిన వ్యక్తిగా మారుతాను. బిడ్డలారా, ఈ దినము నీ దుఃఖము అంగలార్పుగా ఉందా? ఏ సందర్భంలో నువ్వు దుఃఖిస్తున్నావు? ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావు? ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావు? ఇదిగో నీ దేవుడు ఎవరంటే నీ అంగలార్పుని నాట్యముగా మార్చే దేవుడు నీకున్నాడు. నీ అంగలార్పుని నాట్యముగా మార్చిపోతాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పి ఆమేన్ చెప్పండి. నీ అంగలార్పుని దేవుడు నాట్యముగా మార్చి నిన్ను ఆనందింప చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ దుఃఖములో నువ్వు అలాగా కుమిలిపోవటం, అలాగే నువ్వు సమసిపోయిన వ్యక్తిగా ఉంటాం ఆయనకి ఇష్టం లేదు. ఈ మాట చెప్పేటప్పుడు దావీదు జీవితంలో చాలా సంఘటనలు, వాటన్నిటిలో ఒకే ఒక సంఘటన మీ ముందుకు నేను తీసుకొస్తాను. అందరూ బైబిల్ తెరవండి. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయము, అలాగే 30వ అధ్యాయం, ఈ రెండిటి నుంచి నేను ఒక సందర్భాన్ని నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, సౌలేమో దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఎప్పుడు చెబుతుంటాను, దావీదుని 21 సారి రాజు చంపటానికి ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు అండి? భయం ఉంటుందా ఉండదా? గవర్నమెంట్ తిరగబాటు చేస్తే భయం ఉంటుందా లేదా? దావీదు జీవితంలో దుఃఖం, వేదన. ఏమన్నా తప్పు చేశాడా? ఏ తప్పు చేయలేదు. కారణం ఏంటంటే గొలియాతును చంపి వచ్చేటప్పుడు ప్రజలందరూ 5వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో వాళ్ళందరూ అన్నారు, సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరి. వారు నాట్యమాడుచు గాన ప్రతిగానము చేయుచు పాడిన దావీదు ఇతడే కాదా అని అతని గురించి చెప్పిరి. దీని అర్థం ఏంటి? రాజుకి ఎన్ని 1000 కొలది, దావీదుకి ఎన్ని 10,000 కొలది. కోపం ఉంటుందా లేదా? ఇప్పుడు మీరు అందరూ ఉండి ఇప్పుడు నన్ను పక్కన పెట్టేసి పక్కన వాళ్ళు ఎవరినైనా హెచ్చిస్తున్నారు అనుకో, నాకు ఎంత బాధ అవుతుంది. వీళ్ళు అందరూ నా పిల్లలు కదా. మీ తండ్రి కూర్చొని ఉంటాడు, వాళ్ళ నాన్న చూడు ఎంత బాగున్నాడో, వాళ్ళ నాన్న చూడు అన్నీ చేస్తున్నాడు, వాళ్ళ నాన్న అన్నిట్లో మంచోడు అని నీ ముందు అన్నారనుకో, ఎంత కోపం వస్తుందండి? కోపం వస్తుందా లేదు? ఎవరికైనా బాధ ఎత్తదా లేదా?
అదే జరిగింది ఇక్కడ. వాళ్ళందరికీ ఆ స్తోత్ర గానాలు చెబుతూ ఉంటే ఒక్కొక్కరిలో ప్రియులారా ఆనందంతో నాట్యమాడుతూ ఈ మాటలు పలుకుతుంటే సౌలు కోపం వచ్చింది. నేను రాజును కాదా? నా పక్కనోడు ఈడెవడో తెలియనటువంటి వాడికి వాళ్ళందరూ కలిసి 10,000 కొలది చెప్తారా? 1,000 కొలది చెప్పాల్సింది నాకు. అసూయతో నింపబడ్డాడు. ఎవరండి? సౌలు. ఆ సందర్భంగా ప్రియులారా గమనించండి, దావీదు మీద సౌలుకి అసూయ పెరిగింది. ఆ సమయం నుండి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు. పారిపోయేవాడు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో అరణ్యాల్లో ఉంటున్నాడు. కారణం ఏంటంటే రాజు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దుఃఖమే కదా, అవునా? ఆయన జీవితంలో ఇప్పుడు ఏంటి చెప్పండి? దుఃఖమే. ఒక ఆనందం నువ్వు పొందాలి అంటే నీ జీవితంలో దుఃఖాన్ని అనుభవించాలి. ఆ దుఃఖం ఉంటుంది చూడండి, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఖచ్చితంగా నిన్నేం చేస్తాడంటే ఆశీర్వాదం వైపు మాలుస్తాడు. ఆ సమయంలో ఫిలిష్తీ సర్దారుల దగ్గరికి వెళ్ళి నేను నీతో పాటు యుద్ధానికి వస్తాను అని చెప్తున్నాడు. ఈయనకి కొంతమంది పనివాళ్ళు, కొంతమంది సేవకులు ఏర్పడ్డారు. వీళ్ళందరూ ఎవరో నేను తర్వాత చెప్తాను, జాగ్రత్త వినండి. వీళ్ళందరిని తీసుకొని సర్దారుల దగ్గరికి వెళ్తే బైబిల్ ఏం చెప్తుందో చూడండి. ఒక గొప్ప అవమానాన్ని ఇక్కడ ఎదుర్కొన్నాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 6-7 వచనాలు. కాబట్టి ఆకీషు దావీదును పిలిచి యెహోవా జీవముతోడు నీవు నిజంగా యథార్థపరుడవై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి నాకు ఇష్టమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. గాని ఆ గానిలోనే ఉంది కోని. నువ్వు నా దగ్గర ఉన్నావు, యథార్థవంతుడివే, నీలో ఏ తప్పు కనబడలేదు గాని అనగానే చూడండి ఒక మాట అన్నాడు, సర్దారులు నీ యందు ఇష్టము లేక ఉన్నారు, నువ్వు రావటం వాళ్ళకి ఇష్టము లేదు. గమనించండి, 29వ అధ్యాయంలో ఒక పెద్ద అవమానాన్ని దావీదు ఎదుర్కొన్నాడు. ఎవరినైతే నమ్మాడో, ఎవరిదైతే స్నేహం చేశాడో వాళ్ళు అంటున్నారు, నువ్వు మా దగ్గరికి రావద్దు, మాతో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, మాతో రావాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సర్దారుల యొక్క ఉద్దేశం ఏంటంటే యుద్ధం చేయడానికి వచ్చిన తర్వాత శత్రువుల మీద యుద్ధం చేయకుండా మా మీద తిరగబడతాడేమో ఈయన, అప్పుడు 2 వైపుల నుంచి మాకు యుద్ధమో జరుగుతుంది, మేము ఓడిపోతాం. అందుకే దావీదు నేను వద్దు. ఇక్కడ ఒక మాట దావీదుని గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు. నా దృష్టికి నువ్వు అనుకూలమే, నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు ఏ దోషం నీలో నాకు కనబడలేదు, కానీ నీ మీద నమ్మకం లేదు మా వాళ్ళకి. అంటే ఏంటి దాని అర్థం? ఎంత అవమానం అనిపిస్తుందమ్మా. మేము ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం, నువ్వు మాతో రావటం మంచిదే కానీ నువ్వు వద్దు అన్నారనుకోండి, ఎంత బాధ అవుతుంది. ఇదే జరిగింది అక్కడ. దావీదుకి అవమానం జరిగింది. ఆ అవమానంతో తన సైన్యంతో కలిసి తిరిగి వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వచ్చేసరికి దావీదు జీవితంలో అంగలార్పు అనేది ఎలా ఉంటుందో ఇక్కడ కనపడుతుంది మీకు. ఏంటి అంగలార్పు? వాళ్ళందరూ తిరిగి వచ్చేసరికి సమూయేలు మొదటి గ్రంథం 1 నుండి 3 వచనాల్లో మనం చూస్తే, అదే 30 అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 30 అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు జరిగితే, నేను చెప్పేంత స్టోరీ మీరు వినండి, నా వైపు చూడండి అందరు కూడా. ఏం జరిగింది? సిక్లంగులో ఉన్న తన ప్రజల మీద అమాలేకీయులు దండెత్తి వారి పిల్లల్ని, ఆస్తుల్ని అన్ని దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు పిల్లలు లేరు, భార్యలు లేరు. అక్కడేమో అవమానం ఎదుర్కొన్నాడు, ఇక్కడికి వచ్చేసరికి భార్య పిల్లలు అందరిని తీసుకొని వెళ్ళిపోయారు, ఆస్తులన్నీ దోచుకొని వెళ్ళిపోయారు. ప్రియులారా గమనించండి, ఈ అమాలేకులు దండెత్తి వచ్చినాక ప్రియులారా ఇక్కడ వాక్యం ఏం కనబడుతుంది? రెండో వచనం, 32వ వచనం. గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని
వెళ్ళిపోతే ఏం చేశారు? ఈ పట్టణం అంతా కాల్చి పడేశారు, బూడిదైపోయింది. అక్కడ అవమానం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసేసరికి పట్టణం తగలబడిపోయింది, బూడిదైపోయింది. భార్యలు లేరు, ఇంకెవరు లేరండి, పిల్లలు లేరు. ఎట్లుంటది పరిస్థితి? ఇప్పుడు అంగలార్పు అంటే ఏంటో దావీదుకు తెలిసింది. స్తోత్రం చెప్పండి అందరూ. ఈ సందర్భంగా మనము ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి ఎవరిని బట్టి ధైర్యం? ఎవరిని బట్టి? సైతాన్ని ఏమనగలనా? వెనకబోమని చెప్పగలిగినడు ఒక యేసయ్య మాత్రమే. ఎందుకంటే ఆయన్ని నెట్టలేదు. మనం వెనకబోమందుడు ఒక తను దంతుంది, మన ముందు ముక్కలు పడతాం. నా పక్కకు బయటికి వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళు. సాతాను ఎప్పుడు దుర్బోధని మనకు బోధిస్తుంది, పిరికితనాన్ని బోధిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా మనలను ధైర్యపరిచేవాడు. స్తోత్రం. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు చెప్పండి? ఇప్పుడు మనం కూడా అన్ని పరిస్థితులు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? దేవుని బట్టి తెచ్చుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? నా దేవుడు ఉన్నాడు, నన్ను పైకి తీస్తాడు. నమ్మండి. మీరు నమ్మితే మీ జీవితంలో అద్భుతం పొందుతారు. సోదరులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. 46వ కీర్తన మొదటి చరణం అందరు తీయండి. 46వ కీర్తన మొదటి చరణం, క్లుప్త వర్తమానం ప్లీజ్, త్వరగా. 46వ కీర్తన మొదటి చరణం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరండి ఆయన? ఎప్పుడు? అందరు చెప్పాలి. ఎప్పుడు? మనకు ఆపదలు వచ్చినప్పుడు. మన దేవుడు ఎవరంట? నమ్ముకొనదగిన. ఆయన అడిగితే ఖచ్చితంగా నాకు డబ్బులు వస్తాయి, నన్ను ఎప్పుడు లేదు అనడు. అది ఆ ధైర్యం దేవుని మీద నువ్వు పెట్టాలి. దావీదు అదే అంటున్నాడు. ఏమన్నాడు? దేవుడు మనకు ఆశ్రయతరకు. మన దేవుడు ఏమై ఉన్నాడు మనకి? మనం ఆయన దగ్గరికి వెళ్ళిపోవచ్చు, ఆయన మనల్ని కాపాడతాడు. అంతేకాదు ఆపత్కాలములలో నమ్ముకొనదగిన సహాయుడు. నీ ఆపదలో నమ్ముకొనదగిన సహాయకుడు ఎవరండి? యేసయ్య. బిడ్డలారా, ఈ దినం మీ అందరికీ నేను తెలియపరుస్తున్నా. అమ్మా, సోదరుడా, ప్రతి ఒక్కరు నీ ప్రతి పరిస్థితిలో నమ్ముకొనదగిన సహాయుడు. ఆయన మోసం చేయడు, నిన్ను వదిలిపెట్టాడు, నిన్ను ఒంటరిగా ఉంచడు, నిన్నేమాత్రం వదిలిపెట్టాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు దుర్గముగా ఉంటాడు. అన్ని పరిస్థితులు, ప్రతి పరిస్థితిలో నీకు ఆయన సహాయం చేసి నిన్ను ఖచ్చితంగా పైకి లేపుతాడు. గమనించండి. ఇంకొక వాక్యం, చిన్న వాక్యమే, అది కూడా చదువుదాం. చూడండి, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వాక్యం. నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడను. ఎవరంట మన దేవుడు? ప్రపంచంలో పుట్టిన ప్రతి మనిషికి నేను దేవుణ్ణి. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? పాస్టర్ గారు, ఇది అసాధ్యం దేవునికి అని చెప్పండి. ఎవరైనా మీరు చెప్పగలరా? దేవుడు అడుగుతున్నాడు, నాకు అసాధ్యమైంది నీ జీవితంలో ఏ కార్యం చేయటం అని నాకు సాధ్యం. దేవుడు అంటున్నాడు, ఏదైనా చేయగలను. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఇలాంటి దేవుణ్ణి కలిగిన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. అంతేకాదు సహోదరులారా, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదండి. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నీ అప్పులు విషయములు సహాయం చేటుకు ఆయన సమర్థుడైన దేవుడు, నిన్ను కాపాడటకు దుర్గమైన దేవుడు, నీ శత్రువులు ఎదుట నీకు అవమానం కలగకుండా ఆ అవమానంలో నీ తల ఎత్తగలిగిన దేవుడు ఆయన నీకున్నాడు. ఎందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తావు? ప్రియులారా, దావీదు కష్టంలో ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? యెహోవాను బట్టి ధైర్యం, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. ఏ సందర్భంలో? భార్య వెళ్ళిపోయారు, పిల్లలను తీసుకెళ్ళిపోయారు, ఆస్తి దోచుకున్నారు, పట్టణం ఏమైపోయింది? తగలబడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. శూన్యమైనటువంటి పరిస్థితి, ఇంకేమీ లేదు ఆయనకి మిగిలి, జీరో. ఆయన జీవితంలో నిష్ఫలమైనటువంటి జీవితం కనబడుతుంది అక్కడ. ఆ టైంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అమ్మా, నీ జీవితంలో కార్యాలు జరగాలంటే దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి, కానీ అధైర్యపడద్దు. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. ఆయన మన జీవితంలో
అన్ని కార్యములు చేయటకు సమర్థుడు, నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అంటున్నాడు. సోదరులారా, ఇంకొక పని చేశాడు ఆయన. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 7వ వాక్యం. పిమ్మట దావీదు ఏబోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏబోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. ఏం తీసుకురమ్మన్నాడమ్మా? ఏపోదు ఉపవాసము ఉండి దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఒక వస్త్రాలు ఆ రోజుల్లో వాడేవారు. యాజకుడు ధరించే వస్త్రాలు దేవుని దగ్గరికి వెళ్ళటానికి. స్తోత్రం చెప్పండి అందరూ. ఎవరి దగ్గరికి వెళ్ళాలి పరిస్థితుల్లో? నీ అంగలార్పు నాట్యముగా మార్చబడటం కోసం నువ్వు వెళ్ళాల్సింది మనుషుల దగ్గర కాదు. ఏబోదును ధరించాడు. ఏబోదును ధరించి ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని సన్నిధిలోనికి వెళుతున్నాడు. స్తోత్రం. రెండో విషయం, ఎక్కడికి వెళ్ళాలి మన పరిస్థితుల్లో చెప్పండి? మనం మనుషుల దగ్గరికి వెళ్తాం, వ్యక్తుల దగ్గరికి వెళ్తాం, బలవంతుల దగ్గరికి వెళ్తాం. మనం వెళ్ళకూడదు. మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి. ఇంకొక పని ఆయన చేశాడు. చూడండి 8వ వచనం. నేను ఈ దండును తరిమిన ఎడలా దాని కలిసి కొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గర విచారణ చేశాడమ్మా? యెహోవా యొద్ద ఏం చేశారమ్మా? విచారణ చేశారు. ఏం చేశారమ్మా? ఎవరి దగ్గర? అంటే విచారణ చేయటం అంటే ఏంటి అర్థం? ప్రార్థన చేయటం, దేవుణ్ణి అడగటం. దేవుని దగ్గర విచారణ చేసిన వ్యక్తిగా దావీదు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మీ దగ్గరకు వస్తుంది. మనము ఏ పరిస్థితుల్లో మనుషుల దగ్గర కాదు విచారణ. ఎక్కడ చేయాలి? దేవుని దగ్గర. దావీదు అదే చేశాడు. ఇక ప్రార్థన చేస్తే ఏమైందంటే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. చూడండి, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చాను. స్తోత్రం. సగం బలం వచ్చేసింది. ఎవరు చెప్పారు ఈ మాట? చెప్పండి, ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడు చెప్పేశాడు. సగం బలం కంటే ఎక్కువ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తాడు ఇక ఆయన? ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నాడు. ఇక పిల్లరా, బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ వచ్చినటువంటి సైన్యములో ఒకడు రోగిష్ట అయిపోతాడు అనమాట. ఆడిని వదిలేసి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఇట్టాగా ఉంటారు. ఈ అమాలేకుల తత్వం ఏంటంటే ఉపయోగపడిన వారినే ఉపయోగించుకుంటారు, మిగిలిన వారిని వదిలేసేస్తారు. పాపం కాయల పడ్డాడు కదా, మంచిగుంటే యుద్ధం చేసేవాడు కదా, వాళ్ళతో పాటు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ దేవుని ప్రణాళిక ఉంది. దావీదు పోయి ఆ కాయల పడిన వ్యక్తికి ఆయన్ని దగ్గరికి తీసి అతనికి ప్రియులారా ట్రీట్మెంట్ లాగా చేసి తనకి నీళ్ళిచ్చి అన్నం పెట్టి అతన్ని బలపరిచి, అసలు ఏం జరిగింది? వీళ్ళు ఎటుపోయారు అంటే ఆయన మొత్తం కూడా ప్రియులారా చూడండి, ఒక వ్యక్తి మీకు కనబడతాడు, అతడు మీకు త్రోవ చూపుతాడని దేవుడు ఆయనకి సెలవిచ్చాడు. స్తోత్రం. మనం విచారణ చేస్తే దేవుడు ఏమిస్తాడు? మనకి జవాబిస్తాడు. చెప్పండి, విచారణ చేస్తే దేవుడు మనకి జవాబిస్తాడు. ఇక ఆ విధంగా ముందుకు వెళ్ళి ప్రియులారా బైబిల్లో ఒక మాట చూద్దాం. చూడండి, బైబిల్ క్లుప్తంగా సామ్యూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. 1 Samuel 30 chapter 30 18th verse. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెబుదామా? అన్ని తిరిగి పొందుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, అంగలార్పు ఉంటుందా? నాట్యం ఉంటుందా? చెప్పండి, ఏముంటది? దావీదు జీవితంలో వచ్చిన అంగలార్పు ఇప్పుడు ఏమైపోయింది? ఎట్ట మార్చబడింది? నాట్యముగా మార్చబడింది. నీ జీవితంలో ఉన్న దుఃఖాలు నాట్యముగా మార్చే దేవుడు. నీ జీవితంలో ఉన్న పరిస్థితుల్ని ఆయన మార్చి నిన్ను తృప్తిపరిచే దేవుడు, నిన్ను ఆనందింపజేసే దేవుడు. అక్కడ చూడండి, కింద వచనాలు 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. స్తోత్రం. సమస్తమును రక్షించెను దావీదు. ఈ మార్గం ఎవరు చూపించారు? చెప్పండి, ఎవరు చూపించారు? దేవుడు చూపించాడండి. ఆయన దగ్గర విచారణ చేశాడు కాబట్టి, ఆయన బట్టి ధైర్యముగా ఉన్నాడు కాబట్టి. ప్రియులారా, ఏబోదును ధరించిన వాడై దావీదు ఉన్నాడు కాబట్టి పోగొట్టుకున్న సమస్తం వచ్చింది. ఇప్పుడు
అంగలార్పా, నాట్యమా? దావీదు జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అందుకే దావీదు అంటున్నాడు, నా అంగలార్పను నీవు నాట్యముగా మార్చావు. ఇల్లు లేనప్పుడు దుఃఖపడ్డావు, వేదన పడ్డావు. ఏమండి, రెంట్కి ఇంట్లో ఉంటే మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు తగిలించడానికి మేకు కొడతానికి కూడా మేకు కొడితే ఏమి జరుగుతుంది అని వస్తారు వాళ్ళు. ఏమండి, మా అపార్ట్మెంట్ల పరిస్థితులు ఎట్టుంటాయి అంటే, పక్కన ఉన్నవాళ్ళు ఈ పక్కన మేకు కొట్టినా ఆ పక్కనోడు ఏం జరుగుతుంది అంటాడు. సొంతం ఏది కాదు, సొంతం కొనుక్కున్నా ఆ దానిలో కూడా మనం ఏమీ చేసుకోలేము. ఒక రూల్స్ ఉంటాయి, ఒక రెగ్యులేషన్ ఉంటుంది. ఏమండి, అలాంటి మన బ్రతుకులకి దేవుడు సొంత గృహం ఇచ్చినాక అది చిన్నదో పెద్దదో, 1 రూమో 2 రూములో 3 రూములో 4 రూములో, ఎంత సంతోషం, ఎంత సంతోషం. మా గ్లోరీ అప్పుడు అక్కడక్కడ ఉంటుండగా వాళ్ళ అమ్మగారు ఇల్లు ఇచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, అన్నయ్య అమ్మ నాకు ఇల్లు ఇచ్చింది, ఆ చెప్పింది నాకు ఎప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. స్తోత్రం చెబుదామా? చూసారా, ఏమీ లేని వారికి దేవుడు అన్నిటినీ ఇచ్చేటువంటి దేవుడు. మన అంగలార్పుని ఎట్ట మారుస్తాడు దేవుడు? నాట్యముగా మారుస్తాడు. ఇప్పుడు ఈ కూర్చున్న మీ అందరిలో ఈ వాక్యం వింటున్న బిడ్డ, నీ జీవితంలో ఏ దుఃఖమున్నా ఇదిగో దేవుడు నీ అంగలార్పుని నాట్యముగా మారుస్తాడు. దుఃఖపడుతున్నావా? అది ఏ సమస్య అయినా పర్లేదు, ఏ పరిస్థితి అయినా పర్లేదు, నీ తండ్రి దగ్గర ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. నాకు చేస్తాడు దేవుడు అన్నాం. నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఎదురు చూసిన శారాయి ఉడికిపోయిన గర్భము నుండి వాగ్దాన పుత్రుడిని పొందుకుంది. ఆ వాగ్దాన పుత్రుడు ఎవరు అంటే ఇస్సాకు. కనటానికి ఎలాంటి అవకాశం లేదు. చేయలేదా దేవుడు అద్భుతం? చేయలేడా? చేస్తాడు. అనేక సంవత్సరాలు పిల్లలు కనుకున్నటువంటి ప్రియులారా గమనించండి, అన్న దేవుని దగ్గర విజ్ఞాపన చేసి ప్రార్థించినప్పుడు ఆమెను జ్ఞాపకం చేసుకోలేదా దేవుడు? దేవుడు చేస్తాడు. ఆయన ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు. ఇంకా మీ జీవితాల్లో డిఫరెంట్ విధానాల్లో వివిధమైనటువంటి పద్ధతుల్లో మీరు దుఃఖపడుతూ ఉంటే దేవుడు చేయగలడనే నమ్మకం మీరు పెట్టుకోండి. ఎవరి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి రాని? మనం దేవుని బట్టి. నాకు దేవుడు ఉన్నాడు, నా దేవుడు సజీవుడు, నా దేవుడు చేస్తాడు కార్యం. నువ్వు నమ్మండి. దావీదు జీవితంలో ఈ అంగలార్పుని ఎట్ట మార్చాడు దేవుడు? దావీదు అందుకే మందసం ఆ దేశంలో ప్రవేశించగానే యెరూషలేముకు తీసుకొస్తుంటే ఆ డోర్ ఇట్లా తీసి ఇంకా డాన్స్ చేస్తుంటే ఆయన కట్టుకున్న ఇది కూడా ఊడిపోయినంతగా డాన్స్ చేశాడట. స్తోత్రం చెబుతామా? కొంతమందికి చర్చిలో డాన్స్ చేస్తారు ఏంది, అది ఒక పెద్ద ఇది. ఈ రోజుల్లో కళ్ళు మూసుకొని ప్రవచనం చెబితే అది ఒక పెద్ద సమస్య. అర్థం కాని వాడికి అర్థం కాకుండానే ఉంటుంది. కానీ ఆనందం, మనలో ఆనందం ఉంది. ఇలాగ సీరియస్గా ఉన్నా అనుకోండి, పాస్టర్ గారు కొంచెం ఆనందించండి అన్నాను అనుకో, మనసులో ఆనందిస్తే మీకు ఎట్ట జరుగుతుంది? ఆనందం ఇప్పుడు ఎట్ట కనపడుతుంది? పళ్ళు అన్నా కనపడాలి. ఇప్పుడు నాలాంటి కరెంటు పోతే ముఖం కనపడదు మీకు, కానీ నవ్వితే మాత్రం పళ్ళు కనపడతాయి. పళ్ళు ద్వారా నవ్వుతా అన్న కనపరచాలి. లేక క్రియ ఏంటది? డ్యాన్స్. నేను డ్యాన్స్ చేస్తే మీరు తట్టుకోలేరులేండి. స్తోత్రం చెబుదాం. ఎవరైనా డ్యాన్స్ చేస్తాడు, అట్టకి ఎత్తే బాగున్నాడు, మాకు ఒక్క స్టెప్ రాదు. ఈ సందర్భంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ అంగలార్పు నాట్యముగా మార్చే దేవుడు నీకున్నాడు. ధైర్యం తెచ్చుకో. ఆయన బట్టి నీ దేవుని దగ్గర పరిష్కారం వెతకడానికి అడుగు. ఇది నిశ్చయముగా మీకు చెప్తున్నాను. యెహోవా యొద్ద విచారణ చేయగా దేవుడు జవాబునిచ్చాడు. మనం ఈ 3 పనులు చేద్దాం. మన అంగలారు పెట్ట మారుతుంది, నాట్యంగా మారుతుంది. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. అందరం తలలు వంచుదాం. ఒక్క ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన. నా జీవితంలో ఉన్న దుఃఖం, అంగలార్పు నాట్యముగా మార్చబడునుగాక. ప్రార్థించండి అందరు కూడా. అందరు అడుగుదాం. ప్రభు సన్నిధిలో మనందరము కూడా
ప్రార్థిద్దాం. అరణ్యాల్లో పారిపోతున్న దావీదు, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్న దావీదు ఈరోజు రాజుగా సింహాసనం మీద కూర్చుండి ఈ మాట చెప్పగలిగే మాట ఎంత గొప్ప మాట. అందుకే మనందరం కూడా మీరున్న స్థలములు మీ చేతులు పైకెత్తి ఏది కొదువుగా ఉందా కొదువులు తండ్రి దగ్గర అందరం కూడా చెబుదాం. వందనాలు వందనాలు వందనాలు. దావీదు జీవితంలో తరమబడిన బ్రతుకు సింహాసనం ఎక్కింది. కేవలం యెహోవా దేవుని బట్టే ధైర్యం తెచ్చుకున్నాడు, విచారణ చేశాడు, ప్రార్థించాడు. దుఃఖము నాట్యంగా మార్చబడింది. అందరూ మన రెండు హస్తాలు పైకెత్తి దేవుని వైపు చూపించి సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే సన్నిధి. అందరం చెప్దామా? ఆశ్రయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. సన్నిధి సన్నిధియే చెప్తామా? సన్నిధి సన్నిధియే. మళ్ళొకసారి సన్నిధి సన్నిధియే. నా ఆశయంతా నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. అందరూ మీ చేతుల పైకెత్తి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు నీ జీవితంలో చేసిన మేలు. థ్యాంక్ యూ మాస్టర్. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజులు చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. రాజుల చేత తరుమబడితిని, రాజుగా నన్ను నిలబెట్టితివి. సన్నిధి సన్నిధియే సన్నిధి సన్నిధియే. ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశయంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.